విషయంలో రెండు రకాలైన దృక్పథాలు ఉన్నాయి. కొంతమంది ఎన్నికలు తర్వాత రాజకీయ పార్టీలు వాటి ప్రచారాలు ఉద్యమాలు వాటిని మాత్రమే రాజకీయ కార్యకలాపాలు చూస్తారు. మరికొంతమంది ఆ అర్థాన్ని విస్తృతపరిచి మొత్తము సామాజిక వ్యవస్థలను నిర్మించడానికి మార్చడానికి జరిగే సమిష్టి ప్రయత్నాలంతటినీ కూడా రాజకీయాలుగా చూసేవాళ్ళు ఉన్నారు. నేను రెండవ దృష్టిని అవలంబించి రాజకీయ పార్టీల వైఖరిని చూడదలుచుకున్నాను. అంటే ఈ దృష్టి నుంచి చూసినప్పుడు రాజకీయాలంటే సమాజము తన ఉండే సంపదను పంచేటువంటి పరిస్థితిని పంచేటువంటి పద్ధతిని మార్చడానికి జరిగే కృషిని అంతటినీ కూడా రాజకీయాలుగా చూడవచ్చు. మొత్తము భర్త ఎంత కొట్టినా కోర్టు దాకా పోయినప్పుడు భార్యకే తప్పు పడతారు కానీ భర్తని శిక్ష విధించరు అని దృష్టాంతరాన్ని ప్రశ్నించడం కూడా ఈ కోణం నుంచి చూసినప్పుడు ఒక రాజకీయమే. మంచి బస్సులన్నీ విజయవాడకి పోతాయి, డొక్కు బస్సులే తెలంగాణకి ఎందుకు వస్తాయి, మాకు కూడా మంచి బస్సులు ఎందుకు రావు, పాట పాడుకునేటప్పుడు ఒక్క పాట కూడా మా ఊరి ప్రస్తావన ఎందుకు ఉండదు అని ప్రశ్నించడం కూడా ఒక రాజకీయమే. మాకు సంబంధించిన కథలు పుస్తకాల్లో ఎందుకు లేవు, అన్ని ఒక ప్రాంతానికి సంబంధించిన కథలే పుస్తకాల్లో ఎందుకున్నాయి, ఈ రకంగా ప్రశ్నించడం. ఆ ప్రశ్న అనేది వనరుల పంపిణీకి సంబంధించిన ప్రశ్న కూడా అయి ఉండొచ్చు. మొత్తంగా ప్రభుత్వం అందుబాటులో ఉన్న వనరులను ఇట్లా పంపిణీ చేస్తుంది, ఆ రకంగా పంపిణీ చేయటం ఇట్లా వాస్తవమైంది అంటే మనం ఇంతవరకు ఆలోచించలేదు. కానీ మన దగ్గర కాంట్రాక్టర్లందరూ కూడా ఆంధ్ర ప్రాంతం నుంచి, అయితే వాళ్ళు ఎవ్వరు కూడా రోడ్డు వేయరు. ఆ రోడ్డు సబ్ కాంట్రాక్ట్కి ఇస్తారు. రూపాయికి వాళ్ళు కాంట్రాక్ట్కి తీసుకుంటారు, 50 పైసలకు సబ్ కాంట్రాక్టర్కి ఇస్తారు. అంటే 50 పైసలు వాళ్ళకు తక్షణం లాభం వచ్చినట్టే లెక్క. 50 పైసలతోనే రోడ్డు కట్టి 50 పైసలు లాభం సంపాదించుకోవటమే కాదు, ఈ మధ్యన కొత్తగా వస్తున్న పద్ధతి ఏంటంటే ఆ తక్కువ ఖర్చుతో కట్టుకున్నటువంటి దాన్ని ఎక్కువ ఖర్చు జరిగినట్టు లెక్కలు చూపించి ఆ ఎక్కువ ఖర్చుకు తగినట్టుగా టోల్ వసూలు చేసుకోవడానికి గేట్లు పెట్టుకుంటున్నారు. ఇట్లా ఎందుకు ఉండాలి అనే ప్రశ్న వేయడం కూడా మనకు రాజకీయాల్లో అంతర్భాగంగానే ఉంటాయి. దాన్ని కూడా మనం రాజకీయాలుగానే చూడవలసి ఉంటాయి. కనుక వ్యవస్థలకు సంబంధించి దాని వనరుల పంపిణీ, విలువల పంపిణీ, అవి ఆమోదించే విలువలకు సంబంధించిన చర్చలు, దాని వాదోపవాదాలు, ఘర్షణలు ఇవన్నీ కూడా రాజకీయాల్లో అంతర్భాగంగానే మనం చూడవలసి ఉంటుంది. ఈ కోణం నుంచి చూసినప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు తెలంగాణ రాజకీయాలను 48 తర్వాత నుంచి కనుక చూస్తే మనకు 48 నుంచి 52 దాకా తెలంగాణలో సరే మిలిటరీ బలగాల ఆధిపత్యం, 52 నుంచి 56 వరకు మాత్రమే తెలంగాణ అనేది హైదరాబాద్ రాష్ట్రంలో అంతర్భాగంగా మొట్టమొదటిసారి ఎన్నికలు జరిగినాయి, ఒక స్వయం పాలనకి అవకాశం కలిగింది. కానీ తెలంగాణలో ఈ కాలంలో జరిగిన పరిణామం ఏంటంటే ఉద్యమం నుంచి ఎదిగిన ఒక నాయకత్వం, ఉద్యమం నుంచి ఎదిగినటువంటి ఒక శిష్టవర్గం అనేది తెలంగాణలో అప్పుడప్పుడే అంకురించడం ప్రారంభం. అంతవరకు ఉన్న ఇక్కడ ఉన్న ముస్లిం మేధావులు దేశ విభజన తర్వాత కొందరు ఉత్తర హిందుస్థానం పోతే కొంతమంది పాకిస్తాన్ వెళ్ళిపోయి ఇక్కడ వాళ్ళ అందుబాటులో లేకుండా పోయి ఒక పెద్ద మనిషి తరహాగా పాత్ర వహించేటువంటి వర్గం అందుబాటులో లేకుండా పోయి రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ తర్వాత మరాఠీ కన్నడ ప్రాంతాల నుంచి వచ్చి హైదరాబాద్ పునర్నిర్మాణానికి దోహదపడినటువంటి వ్యక్తులు వెళ్ళిపోయి ఇక్కడనే ఎదిగినటువంటి కమ్యూనిస్ట్ పార్టీ నాయకులు ఎవ్వరూ కూడా 62 ఎన్నికల తర్వాత ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో వాళ్ళకి స్థానం దక్కలేదు. మీరు ఎన్ని పేర్లను ఏ జిల్లాలో తీసుకోండి, 52లో 57లో ఎన్నికైన వాళ్ళు ఎవరు 62లో ఎన్నిక కాలేదు. 67 నుంచి తెలంగాణ చిత్రపటం అనేది పూర్తిగా మారిపోయింది. ఇవి ఒక పరిణామం అనేది తెలంగాణలో 56 తర్వాత జరిగింది. అంటే 56 అనేది ఒక రెండు భిన్నమైన ప్రాంతాల కలయిక వల్ల జరిగింది. తెలంగాణలోనేమో బలమైనటువంటి ఒక పెద్ద మనుషులు కానీ శిష్టవర్గం కానీ లేదు, బలమైన పార్టీ వ్యవస్థ లేదు, బలమైనటువంటి సామాజిక పునాది ఇక్కడ నాయకత్వానికి లేదు.
ప్రజల్లో సంఘటిత శక్తి, సమాజాన్ని మార్చుకోవాలనేటువంటి ఒక సమరశీలత, ఇది తెలంగాణకు ఉన్నటువంటి స్వభావం. ఈ స్వభావం నుంచి ఒక స్పష్టమైనటువంటి అస్తిత్వాన్ని రూపుదిద్దుకుంటున్నటువంటి తరుణంలోనే ఆంధ్ర ప్రాంతంతో విలీనం జరిగింది. ఆంధ్ర ప్రాంతంలో అప్పటికే ఒక బలమైనటువంటి సంపన్న వర్గం అనేది అనేక పోరాటాల క్రమం నుంచి ఎదిగి, బ్రిటిష్ వాళ్ళు తెచ్చినటువంటి అభివృద్ధి క్రమం, వాళ్ళు తెచ్చిన పాశ్చాత్య విద్య, స్వాతంత్ర సమరయోధుల్లో పాల్గొన్నటువంటి అనుభవం, తర్వాత సంస్కరణ ఉద్యమాలు, జమీందారీ వ్యతిరేక ఉద్యమాలు అన్నీ కలిసి ఒక బలమైన, ఒక మధ్యతరగతి, ఒక బలమైనటువంటి ధనిక రైతు వర్గం అనేది ఎదగటానికి అక్కడ బాగా దోహదపడింది. ఈ బలమైనటువంటి ధనిక రైతు వర్గం అనేది 55 కల్లా జరిగిన ఎన్నికల్లో అది బలపడి ఒక ఖచ్చితమైనటువంటి రాజకీయ వ్యక్తీకరణ కూడా పొందింది. ఆ బలమైన నాయకత్వం కలిగి బలహీనమైన నాయకత్వం ఉన్నటువంటి రెండు ప్రాంతాలను విలీనం చేయటం వల్ల సహజంగానే ఆంధ్ర ప్రాంతానికి తెలంగాణ పైన ఒక పెత్తనం ఏర్పడ్డది, ఆధిపత్యం ఏర్పడ్డది. అయితే ఈ ఆధిపత్యం ఒక్కో రోజుతో జరిగేది కాదు. మొట్టమొదటి దశలో ఈ ఆధిపత్యము 67 వరకు జరిగిన ప్రయత్నం అంతా పెద్ద మనుషుల ఒప్పందాన్ని నీరుగారుస్తూ తెలంగాణ పైన తన ఆధిపత్యాన్ని వ్యవస్థితం చేసుకోవడానికి జరిగిన ప్రయత్నం. ఈ ప్రయత్నంలోనే ముల్కీ రూల్స్ విస్మరించబడ్డాయి, పెద్ద మనుషుల ఒప్పందం నీరుగార్చబడింది. ఈ ప్రయత్నంలోనే రీజనల్ కమిటీని తూట్లు పొడిచిండ్రు. అనేక ప్రయత్నాల వల్ల తెలంగాణ తనంతాను కాపాడుకోవడానికి జరిగిన ప్రయత్నాలన్నీ కూడా, వ్యవస్థల లోపల జరిగిన కృషంతా కూడా వైఫల్యం చెంది అది 68 ఉద్యమానికి దారితీసి ఆ రకంగా తెలంగాణ వ్యక్తీకరణ జరిగితే, అప్పుడు కేంద్ర ప్రభుత్వం తెలంగాణ ఉద్యమానికి ఇచ్చిన పరిష్కారం ఏంటంటే, ఇవాళ శ్రీకృష్ణ కమిటీ చెప్పిన పొలిటికల్ మేనేజ్మెంట్, నాయకులను కొనుగోలు చేయండి, ఎట్లయినా బుట్టలు వేసుకోండి, పదవులు ఇవ్వండి, చల్లబరచండి, ఇది ఆ రోజు చెప్పినటువంటి ప్రయత్నం. ఆ ప్రయత్నంలో భాగంగానే బ్రహ్మానంద రెడ్డిని తీసేసిండ్రు, టీవీ నరసింహారావు ముఖ్యమంత్రిని చేసిండ్రు తప్ప తెలంగాణ ప్రజల ఆకాంక్షలు నెరవేర్చలేదు. ఇక్కడ ఉద్యమం నుంచి ఎదిగిన నాయకత్వానికి కేంద్రంలో పదవులు ఇచ్చిండ్రు తప్ప వాళ్ళు ప్రజల ఆకాంక్షలు మాత్రం నెరవేర్చలేదు. ఆ నెరవేర్చకపోవడం చేతనే 72లో బలమైనటువంటి ఆంధ్ర ఉద్యమం వచ్చినప్పటికీ కూడా తెలంగాణ ప్రాంతంలో ఏమీ చేయలేనటువంటి నిస్సహాయ స్థితి అప్పటికి పేర్కొంది. ఈ పరిణామం నుంచి ఆంధ్రలో పెరిగినటువంటి అప్పటికే వ్యవసాయ విప్లవం, అక్కడ సహజ హరిత విప్లవం వచ్చింది, మిగులు వచ్చింది వ్యవసాయంలో. ఆ మిగులు నుంచి ఎదిగినటువంటి వర్గమే క్రమక్రమంగా బలపడుతూ 83 కల్లా తెలుగుదేశం పార్టీగా మారింది. అది మనకి అలా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు ఉన్నటువంటి ఈ నేపథ్యం నుంచి చూస్తే మనకి ఇవాళ తెలంగాణ ఉద్యమం అనేది బలపడి ఈ మొత్తము ఆధిపత్యాన్ని ప్రశ్నించడం ప్రారంభించింది. అనేక రంగాల్లో ఈ ఆధిపత్యాన్ని మనం మొదట ఒక్క దగ్గర ప్రారంభమైనటువంటి ఈ ఉద్యమము ఇది అనేక రంగాలకు విస్తరించింది. నేను మొన్న ఒక గవర్నమెంట్ ఆఫీస్కి పోయినా, ఆ ఆఫీస్కి పోతే అక్కడ ఉన్న తెలంగాణ వాళ్ళందరూ కూడా, నేనేదో వేరే పని మీద పోతే వాళ్ళందరూ చూసి ఒక చిన్న క్యాంటీన్ రూమ్లో, ఒక చిన్న రూమ్లో కూర్చొని అందరూ కూడా నాతోని వాళ్ళ సమస్యలు చెప్పడం మొదలుపెట్టారు. వాళ్ళ ఆఫీసులో నాకు చెప్పింది వింటే నాకే ఆశ్చర్యం అనిపించింది. అంటే నిత్య జీవితంలో మనం ఎంత ఆధిపత్యం ఎదుర్కొంటాం అనేది అక్కడ పోతే కానీ నాకు అర్థం కాలేదు. ఆ ఆఫీస్లో వాళ్ళు చెప్పింది ఏంది, ముఖ్యమైన పదవులలో వాళ్ళే ఉంటారు. వాళ్ళు చెప్పిన రెండో విషయం ఏంది, ముఖ్యమైన పదవుల్లో వాళ్ళు ఉండటమే కాదు, కీలకమైన నిర్ణయం తీసుకునేటువంటి ఏ డిపార్ట్మెంట్లో కూడా తెలంగాణ వాళ్ళని రానియరు. కోర్ ఏరియాస్ ఏదో అంటారు, ఆ ఏరియాలకు తెలంగాణ వాళ్ళని రానియరు. దాని వెలుపల మాత్రమే వీళ్ళని ఉంచుతారు. వీళ్ళు ప్రతిరోజు పనిని వాళ్ళు శాసిస్తుంటారు. వీళ్ళు ఎక్కడ కూర్చోవాలి, ఏం చేయాలి, ఎట్లా మాట్లాడాలి, పొద్దున్న లేస్తే సాయంత్రం దాకా వాళ్ళు శాసిస్తుంటారు. మొన్న ఎందుకంత సహాయ నిరాకరణ ఉద్యమంలో పాల్గొన్నారనేది వాళ్ళు చెప్పినాక నాకు అర్థమైంది. వాళ్ళు దేనికోసమో కాదు, ఈ పెద్దనం పోవాలి సార్, లేకపోతే ఆఫీసులో గగనం అయిపోతుంది, మేము బతకలేకపోతున్నాం, మాట కాడికి వెళ్ళి వంకర మా మాటను తప్పుపట్టుడు కాడికి వెళ్ళి మొదలు పెడితే ఇక అనుక్షణం మేము ఇక్కడ చిత్రవద అనుభవించవలసిందే అనే మాట. ఇంకొక చిన్న ఉదాహరణ చెప్తా. మన విద్యార్థులందరూ కూడా వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ అనేటువంటిది లోకల్ రిజర్వేషన్ లో ఉండవలసిన పోస్టు. ఆ పోస్టును మీరు స్టేట్ లెవెల్ పోస్టుగా మార్చడం తగదు అని వాళ్ళు కొట్లాడితే అక్కడ ఉన్నటువంటి డైరెక్టర్ వాస్తవాలకు అనుగుణంగా ఈ నిర్ణయం తీసుకున్నాడు. అనుకోకుండా ఆయన తెలంగాణ వ్యక్తి అయ్యిండు. ఇప్పుడు ఆంధ్రాలంతా పంచాయతీ ఏంటంటే తెలంగాణ వాడు కాబట్టి ఆ నిర్ణయం తీసుకున్నాడు. పాప ఆయన నిర్ణయం తీసుకున్నది రూల్స్ ప్రకారం. ఆ పోస్టు లోకల్ రిజర్వేషన్స్ ఇవ్వవలసిందే అని అమలు చేస్తే మొట్టమొదటిసారి
తెలంగాణ పిల్లలకు 35 పోస్టులు అదనంగా వచ్చినాయి. ఆ ఒక బ్యాచ్ స్టూడెంట్స్ అందరికీ కూడా వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్స్ గా రిక్రూట్ అయ్యారు. చట్టము రూల్స్ మార్చడానికి వీల్లేదని ఆఫీసర్ గట్టిగా పట్టుబట్టడంతో ఇప్పుడేం చేసిందంటే కొత్తగా రావాల్సిన తెలంగాణకు రావాల్సిన పోస్టులను ఆంధ్రకు ట్రాన్స్ఫర్ చేసి ఆ జోన్ కింద వాటిని భర్తీ చేయాలని చెప్పి నిర్ణయిస్తున్నారు. అంటే ఎన్ని రకాలుగా మీ చేతుల అధికారం ఉంటే తూట్లు పడవచ్చు మీరు చూడాలి ఒకసారి. ఇవాళ సమైక్యవాదం అంటే సమగ్రంగా ఈ ఆధిపత్యాన్ని కాపాడుకునేటువంటి ప్రయత్నం, తెలంగాణ ఉద్యమం ఈ ఆధిపత్యాన్ని వ్యతిరేకించేటువంటి ప్రయత్నం. ఈ నేపథ్యంలోనే ఆంధ్రప్రదేశ్లో నిజానికి రాజకీయాలన్నీ కూడా ఏ పార్టీలతో సంబంధం లేకుండా వచ్చినటువంటివి. ఇవి పార్టీలతో సంబంధం లేకుండా 96 నుంచి 2001 వరకు పార్టీలతో సంబంధం లేకుండా వచ్చినటువంటి రాజకీయాలు. ఇట్లాంటి మీటింగులు పెట్టుకొని చర్చించుకొని అనుభవాలను కలబోసుకొని మనం తయారు చేసినటువంటి ప్రయత్నాల నుంచి రాజకీయాలు ఎదిగితే ఆ రాజకీయాల ప్రభావం, ఉద్యమాల ప్రభావంతో తెలంగాణ కంటూ మొట్టమొదటిసారిగా కొంత రాజకీయ నాయకత్వం అనేది ఎదగడం ప్రారంభం. ఆ ఎదిగేటువంటి క్రమం అనేది ఇప్పటికీ కూడా సంపూర్ణం కాలేదు. అందుకని ఇవాళ కూడా ఒక తెలంగాణ రాష్ట్ర సమితి లాంటి పార్టీలు కొన్ని మినహాయిస్తే ఇట్లాంటి కొన్ని 2-3 పార్టీలు, అది కొన్ని లెఫ్ట్ పార్టీలు, మావోయిస్టు పార్టీ కానీ అట్లాంటి కొన్ని పార్టీలు మినహాయిస్తే ఇప్పటికీ కూడా ఈ తెలంగాణ ఉద్యమంలో ఉన్నటువంటి రాజకీయ పార్టీలన్నీ కూడా ఈ సమస్యను ఇంత ఒక చారిత్రక ఆర్థిక నేపథ్యం నుంచి ఏవి కూడా చూడటం లేదు. అందుకని అలా చూస్తే తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఉన్నటువంటి పార్టీలు 3 రకాలుగా ఉన్నాయి. ఒకటి పూర్తిగా సమైక్యవాదాన్ని సమర్థిస్తున్నటువంటి పార్టీ. ఇప్పటికీ కూడా ఒక మాట అయితే మనం చెప్పుకోవాలి, ఎంత గట్టిగా సమైక్యవాదాన్ని సమర్థిస్తున్నటువంటి పార్టీ అయినా అంతర్గతంగా తెలంగాణ వాదుల నుంచి ఒక తీవ్రమైనటువంటి ఒత్తిడి, ఘర్షణ లేనటువంటి పార్టీ ఏది లేదు. ఇలా సిపిఎం పార్టీ ఆ రకంగా సమైక్యవాద పార్టీగానే మిగిలిపోయింది. నిజానికి ఆ సమైక్యవాదాన్ని సమర్థిస్తూ వాళ్ళు తెచ్చిన వాదాలన్నింటినీ కూడా అనేక మంది రచయితలు తిప్పికొట్టడం చేత ఇవాళ దాన్ని నిలబెట్టుకోవటానికి కావలసినటువంటి భావజాలం కూడా వాళ్ళ దగ్గర లేకుండా పోయింది. తొలుత ఏమన్నారు, తెలుగు వాళ్ళం అందరం కలిసి ఉండాలి, వర్గం ముఖ్యమైతుంది కానీ ప్రాంతం ముఖ్యమైతుందా అని అన్నారు. మళ్ళీ వస్తే ప్రాంతం గురించి మనం పట్టించుకోవాల్సిన అవసరమే లేదు అని చెప్పి మాట్లాడి అంతటితో ఊరుకోకుండా తెలంగాణ వస్తే అన్ని సమస్యలు పరిష్కారం అవుతాయి అనేటువంటి మాటను కూడా ముందుకు తీసుకొచ్చి మరి ఏం పరిష్కారం కానప్పుడు సర్కారియా కమిటీ అమలు చేయాలి, రాష్ట్రాలకు స్వయం ప్రతిపత్తి ఇవ్వాలి అని చెప్పి పెద్ద ఎత్తున పశ్చిమ బెంగాల్ నుంచి మొదలుకొంటే ఆంధ్రప్రదేశ్ దాకా అనేక రాష్ట్రాల్లో ఆందోళన చేయవలసిన అవసరం ఎందుకు వచ్చింది? అవి ముఖ్యంగా కూడా ఆ ప్రాంతం గురించి, అస్తిత్వం గురించి అంత పట్టించుకోవాల్సిన అవసరం ఏమి ఏర్పడింది? వాటి గురించి మనం ఖచ్చితంగా మాట్లాడితే సమాధానం చెప్పలేకపోయింది. విశాలాంధ్ర గురించి, దాని డొల్లతనం గురించి మాట్లాడినప్పుడు సమాధానం చెప్పలేకపోయింది. ఆఖరికి తెలంగాణ వెనుకబాటుతనానికి సహజమైన కారణాలను వెతికే ప్రయత్నం చేసింది. నిజానికి 96 నుంచి జరిగినటువంటి ఘర్షణ అంతా కూడా ఈ రంగంలో జరిగినటువంటి సైద్ధాంతిక పరమైనటువంటి ఘర్షణ. ఆ ఘర్షణలో సమైక్యవాదం అనేది నిలబడలేనటువంటి స్థితిలో కుప్పకూలిపోయిన తర్వాత ఇవాళ సమైక్యవాదాన్ని నిలబెట్టడానికి వాళ్ళ దగ్గర మాటలు లేవు. చాలాసార్లు టీవీ స్టూడియోలో సమైక్యవాదాన్ని వినిపించడానికి వచ్చిన రాజకీయ నాయకులు చెప్తారు, మీకు చరిత్ర తెలుసు సార్, వాస్తవాలు తెలుసు, 15 ఏళ్ల నుంచి కొట్లాడుతున్నారు, దేనికైనా మీ దగ్గర సమాధానం ఉంటుంది. ఇగో నిన్న కాకపోతే మొన్న మేము సమైక్యవాదం కోసం మేము మొదలు మాట్లాడుతున్నాం, మాకేం చెప్పాలో కూడా మాకు అర్థమైతలేదు, మాట్లాడటానికి మా దగ్గర సమాచారం కూడా లేదు అని చెప్పి చాలా మంది రాజకీయ నాయకులు అంటారు. అంటే డొల్లతనమైనప్పటికీ కూడా ఇవాళ సమైక్యవాదాన్ని నిలబెడుతున్నటువంటి పార్టీ లేకపోలేదు. కానీ సిపిఎం ఉంది, అంతర్గతంగా ఘర్షణ ఉంది, తెలుగుదేశం పార్టీ ఉంది, అంతర్గతంగా తీవ్రమైనటువంటి ప్రజా ఉద్యమాల కారణంగా ఒక ఘర్షణ అనేది ఉంది. అయితే ఒకటి మనం చెప్పవలసిన విషయం ఏంటంటే సమైక్యవాద శక్తులన్నీ కూడా ఆయా పార్టీల ద్వారా తెలంగాణ శక్తులన్నింటినీ నియంత్రించడానికి పలు రకాలైనటువంటి ప్రయత్నం చేస్తూనే ఉంటాయి. నిజానికి కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కూడా ఆంధ్ర ప్రాంతం నుంచి వచ్చినప్పుడు ఆ ప్రాంత ప్రతినిధులుగా మాట్లాడారు. నిలదీసి నువ్వు కాంగ్రెస్ పార్టీ నాయకుడివా, సీమాంధ్ర నాయకుడివా తేల్చి చెప్పమని గట్టిగా అడిగితే అప్పుడు వాళ్ళ దగ్గర సమాధానం దొరకదు. కానీ కాంగ్రెస్ పార్టీలో కూడా జరుగుతున్నది ఇదే ప్రయత్నం. ఆ కారణం చేతనే ఇవాళ తెలంగాణ విషయంలో చాలా మేరకు 2 పార్టీలు సమైక్యవాదుల యొక్క నియంత్రణలోనే, కట్టడిలోనే ఉన్నాయనేటువంటి విషయాన్ని అంగీకరించక తప్పదు. చంద్రబాబు నాయుడు గారు 2009 ఎన్నికల్లో తెలంగాణ అన్నాడు, కానీ తర్వాత నన్నపనేని రాజకుమార్ చెప్పింది వస్తుందని మేము అనుకున్నామానండి, అయ్యే పని అయితే ముందే జాగ్రత్త పడుతుంటుంది.
అంటే తెలంగాణ ఒక నామమాత్రంగా మనం చెప్పొచ్చు, తప్పించుకోవచ్చు అనేటువంటి పరిస్థితి 2009లో ఏర్పడ్డది. ఎందుకంటే ఉద్యమం బలపడ్డది, ప్రజల్లో నినాదం బలపడ్డది, ప్రతి చోట నిలదీయగలిగేటువంటి శక్తి ఏర్పడటంతో నామమాత్రంగానైనా తెలంగాణ అనవలసి వచ్చింది. అయితే ఎప్పుడైతే తెలంగాణ ఏర్పడుతుందని తేలిపోయిందో అప్పుడు మాత్రం ఇంకా తాము నిజమైనటువంటి స్వరూపంతో బయటికి వచ్చి సమైక్యాంధ్ర నినాదాన్ని మళ్ళీ పుచ్చుకొని తెలంగాణ వాదాన్ని అణిచివేయడానికి ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. ఇలా చంద్రబాబు నాయుడు అంటాడు తెలంగాణ గురించి నేను చెప్పవలసిన అవసరం లేదని. నిజంగా మాటనే ఎంత డొల్లదో మీ అందరికీ తెలుసు. తెలంగాణ ఇవ్వగలిగే శక్తి ఏ ప్రతిపక్ష పార్టీ చేతుల్లో లేదు అనేది వాస్తవం. తెలంగాణ ఇచ్చేది ప్రతిపక్ష పార్టీ కాదనేది కూడా వాస్తవం. కానీ ఒకటి మనం తేల్చి చెప్పవలసింది ఏంటంటే తెలుగుదేశం పార్టీ ఖచ్చితమైన నిర్ణయం కనుక తీసుకుంటే కాంగ్రెస్ పైన ఒత్తిడి పెరుగుతుంది. ఢిల్లీలో బీజేపీ పార్టీ ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలకు కూడా తెలంగాణ ఇవ్వగలిగే శక్తి లేదు. కానీ వాళ్ళు కాంగ్రెస్ తో ఏం చెప్తున్నారంటే మీరు తెలంగాణ బిల్లు పెట్టండి, మేము మీకు సమర్థిస్తాం, 2/3 వంతు ఓట్లతో ఈ బిల్లును ఆమోదింపజేద్దాం ఇద్దరం కలిసి అనే మాట అంటున్నారు. దాంతో కాంగ్రెస్ ఒక ఇరకాటంలో పడింది. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు కూడా మీరు నిర్ణయం తీసుకోండి, మా మద్దతు మీకు ఉంటుంది అని కనుక అంటే కాంగ్రెస్ పై ఒత్తిడి పెరుగుతుంది. ఆ నిర్ణయం తీసుకోవడానికి నిరాకరించడం, తెలంగాణపై ఏ నిర్ణయం తీసుకున్నా మేము ఆమోదించే ప్రసక్తే లేదు, ఆంధ్రప్రదేశ్ను కాపాడటమే మా లక్ష్యము అని చెప్పడం ద్వారా చంద్రబాబు నాయుడు కూడా సమైక్యవాదానికి కట్టుబడ్డట్టు అయిపోయింది. అయితే ఇవాళ నేను చెప్పినట్టు తెలంగాణ ఉద్యమ ఫలితంగా ఒక ఘర్షణ అయితే ఉన్నది. కానీ తెలంగాణ నాయకత్వం నేను చెప్పిన చారిత్రక కారణాల వల్ల ధైర్యం చేసి ముందుకు రాలేదు. ఎందుకంటే బలమైన నాయకత్వం లేదు. సీమాంధ్ర నాయకుల యొక్క కట్టడిలో ఉన్నటువంటి వర్గాలు కొంతమంది వ్యక్తులని నాయకులుగా ఎంచుకోవడం చేత ధైర్యం చేసి బయటికి రాలేదు. మీరు తెలుగుదేశం నాయకులను ఖచ్చితంగా అడిగితే మేము పార్టీ ఎడబెట్టాం సార్, మాతో ఎక్కడైతే సార్, మేము నడపగలుగుతామా సార్, బయటికి వస్తే ఎట్లా సార్ మా రాజకీయ భవిష్యత్తు అనే సవాలక్ష అనుమానం. పోనీ సమైక్యవాదంతో మీకు భవిష్యత్తు ఉంటుందా అంటే భవిష్యత్తు లేదు. కానీ కేవలము స్వప్రయోజనం కోసమే, స్వప్రయోజనార్థమే చాలా మంది రాజకీయ నాయకులు ఈ సమైక్యవాద నినాదంతో, ఆ సమైక్యవాద నినాదం ఇచ్చేటువంటి నాయకులతోని కట్టుబడి వాళ్ళు చేసేటువంటి ప్రచారాలన్నింటినీ కొనసాగించడానికి ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. ఇవాళ అనేకమైన కొత్త రూపాల్లో ఈ ప్రచారం ముందుకు రావచ్చు. కాంగ్రెస్ లో ఈ ప్రచారం ఇంకో రూపంలో ముందుకు వచ్చింది. అక్కడనైతే ప్రత్యేకించి పదవుల కోసం, కాంట్రాక్ట్ల కోసం మొత్తంగా ఇవాళ సమైక్యవాదం యొక్క నియంత్రణలో ఉన్నారు. ఎప్పుడైతే రాజకీయాల్లో ఖచ్చితమైన వాదం లేకుండా తేలిపోయిందో, సమైక్యవాదానికి సామాజిక పునాది లేకుండా పోయిందో, ఇక ప్రత్యక్షంగా ప్రయోజనాలను కల్పించే ప్రయత్నం శ్రీకృష్ణ కమిటీ పొలిటికల్ మేనేజ్మెంట్ మాట్లాడటం అనేది ఈ నేపథ్యంలో ఉంచు. మీ రాజకీయ నాయకత్వాన్ని నియంత్రించుకునే ప్రయత్నం చేయండి అనేది ఆ నేపథ్యంలో పుట్టుకొచ్చింది. ఆ నేపథ్యం నుంచి ఇవాళ కాంగ్రెస్ పార్టీలో పదవులు ఇస్తారు, లేకపోతే కాంట్రాక్ట్లు ఇస్తారు, లేకపోతే నియోజకవర్గానికి కావాల్సిన డెవలప్మెంట్ ఫండ్స్ ఇస్తారు. వీటి ద్వారా తెలంగాణ నాయకులను కంట్రోల్ చేయాలి, ఆ వాళ్ళను ఉపయోగించి మాటలు మాట్లాడిస్తారు. మేము అభివృద్ధి చేస్తలేమా, తెలంగాణ వచ్చేలోపు అభివృద్ధి సాధ్యం కాదా, ఇచ్చేది ఢిల్లీ ప్రభుత్వం, మా చేతిలో ఏముంది, ఇట్లాంటి మాయమే రకాలైనటువంటి మాటలు ఎందుకు ఉపయోగిస్తారంటే ఇవాళ ఇక సమైక్యవాద నినాదానికి కాలం చెల్లిపోయింది, అది నిలబడే అవకాశం లేదు. కాబట్టి ఇట్లాంటి అనేక రకాలైనటువంటి ప్రత్యామ్నాయాలతో, కుట్రపూరితమైనటువంటి పద్ధతులతో వాళ్ళు ముందుకు వస్తుంటారు. తెలంగాణ నాయకులను విభజించాలి, గట్టిగా తెలంగాణ వాళ్ళని కొట్టాలి, వాళ్ళని ఎదగకుండా చేయాలి. ఇది వాళ్ళ అంటున్నట్టు చేస్తున్నటువంటి ఒక ప్రయత్నం, ఒక కుట్ర. ఈ నేపథ్యంలోనే ఇవాళ ఈ రెండు పార్టీలు కూడా ఇప్పటికీ సమైక్యవాద శక్తులకు ఆధిపత్యాన్ని కల్పించడానికి ప్రధానమైనటువంటి సాధనాలుగా తోడ్పడుతూ ఉన్నాయి.